పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశారంటూ చెప్పారు గూడెం మహిపాల్ రెడ్డి. అప్పటి పరిస్థితుల వల్ల తప్పటడుగు వేశారంటూ పశ్చాత్తాపం మాట్లాడారు. కాంగ్రెస్లో చేరడం వల్ల పైసా లాభం కూడా జరగలేదంటూ కూడా చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటూ కోరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను ఎన్నుకున్నారంటూ చెప్పారు. తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్లేందుకు గూడెం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ కామెంట్స్ ద్వారా అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసహనంలో గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. గూడెం పార్టీ మారలేదంటూ క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఇంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి రోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు, మున్సిపాలిటీ చేసి. గూడెం మహిపాల్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నట్లుగా ఉంది అని కూడా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తప్పు చేశాననేటువంటి మాట ఇప్పుడు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీనే మీరు గెలిపించాలంటూ చేసినటువంటి రకరకాలైన కామెంట్స్ ఏంటి? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఎలా చూస్తుందంటారు? ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి ఈ రోజు తన నివాసంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతోటి తన క్యాడర్ తోటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల వేళ ప్రస్తుతం గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో అటు పొలిటికల్ వర్గాల్లో మొత్తం కూడా సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఏదైతే ఆ కామెంట్స్, నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను, అప్పుడున్న సిచ్యువేషన్ లో 2024లో నేను మారినటువంటి సమయంలో అప్పుడున్న సిచ్యువేషన్స్ లో నేను వేసినటువంటి అడుగు తప్పటడుగు అని నాకు అర్థమైంది. సో ఇప్పుడు నేను తప్పు చేశానని గ్రహించాను, నన్ను క్షమించాలి ఇక్కడి ప్రజలంతా కూడా అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అక్కడికి నా సొంత లాభం కోసం నేను వెళ్ళలేదు, ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, నా సొంతంగా నాకు ఫ్యామిలీలో కూడా పెద్ద ఎత్తున ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నేను అన్ని కాదనుకొని కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను. కానీ అక్కడ ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితిలో అనిపిస్తుంది నాకు నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తప్పు చేశాను అని చెప్పేసి ఆయన పశ్చాత్తాపడ్డారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో నాకు గాని ఈ పట్టణ ఏదైతే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఎట్లాంటి డెవలప్మెంట్ చేయలేదంటూ కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా గతంలో ఏదైతే 3 సంవత్సరాలు 3 దఫాలుగా నన్ను గెలిపించినటువంటి ప్రజలకు నేను రుణపడి ఉంటాను, నన్ను హక్కున చేర్చుకున్నారు, కన్నా తల్లిదండ్రులు లెక్క నన్ను చూసుకున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అంటే కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేర ఆయన ఈ కామెంట్స్ చేశారా, లేకపోతే దీనికి సంబంధించి నిజంగానే ఆయనలో ఆ రియలైజేషన్ అనేది మొదలైంది కాబట్టే ఈ విధంగా నేరుగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కూడా నేరుగా ఇచ్చినటువంటి పిలుపు, దాన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే ముఖ్యంగా మురళి దీనికి సంబంధించి అక్కడ ఏదైతే పటాన్చెరుకు సంబంధించి ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి కూడా పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పటికే రాజకీయ వర్గాల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోకల్ గా కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, అలాగే నీలం ముదిరాజు ఉన్నారు, దాంతో పాటు దామోదర్ రాజనరసింహ ఆధిపత్యం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా క్యాడర్ కి, అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ గట్టి క్యాడర్ ఉంది, ఆ క్యాడర్ ను తట్టుకొని అక్కడ నిలవాలంటే చాలా కష్టంగా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ క్యాడర్ దూరం అవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా అక్కడ క్యాడర్ ఆయనని దగ్గరికి తీయకపోవడం, పలుమార్లు లోకల్ గా ఉన్నటువంటి లీడర్లతోటి వివాదాలు జరగడం కూడా పెద్ద ఎత్తున ఆయనను కలిసివేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత సో ఆయన క్యాడర్ దూరమైంది. అటు కాంగ్రెస్ కావచ్చు, మొత్తం అక్కడ ఉన్నటువంటి లోకల్ కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, అలాగే నీలం ముదిరాజు కావచ్చు, వీళ్ళందరి క్యాడర్ కూడా ఆయన దగ్గరికి తీయని పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన రియలైజ్ అయ్యి మళ్ళీ బీఆర్ఎస్ క్యాడర్ వైపు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అందరికీ దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, సో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మనం ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్
సంబంధించి వ్యక్తులను అందరినీ కూడా గెలిపించుకోవాలి. ఇది మనకిచ్చినటువంటి ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మనం గతం మూడు దఫాలుగా గెలిచాము. సో ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నాను, నేను చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సెన్సేషనల్ గా మారుతా ఉన్నాయి మురళి. అంటే తన పరిస్థితేనా లేకపోతే మిగతా వారి పరిస్థితి కూడా అదే విధంగా ఉందనేటువంటి ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది సతీష్, దాని ఎలా జరుగుతుంటారు మనం? డెఫినెట్ గా ఇప్పటికే సిర్పూర్ కాగజ్ నగర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏదైతే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే కూడా దాదాపు కోనేరు కోనప్ప ఆయన కూడా ఇప్పటికే అంటే పార్టీ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాడు. ఏదో ఒక మంచి రోజు చూసుకొని కేసీఆర్ తో మళ్ళీ కండువ కప్పించుకునే ప్రయత్నంలో భాగంగా మరి గూడెం మహిపాల్ రెడ్డి అలాగే కోనేరు కోనప్ప వీళ్ళిద్దరూ కూడా మరి కేసీఆర్ ఆధ్వర్యంలో కండువ కప్పించుకొని మళ్ళీ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ క్యాడర్ ముఖ్యంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి క్యాడర్ అక్కడ వీళ్ళకు సపోర్ట్ చేయకపోవడం, ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ వీళ్ళను దగ్గరికి రానియకపోవడం, రెండు దఫాలుగా ఎక్కడ చూసినా వీళ్ళకు వ్యతిరేకతనే ఉంది. కాబట్టి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్లిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ వ్యాఖ్యల తర్వాత ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున ఒక్కసారిగా తెలంగాణలో మొత్తం చర్చనీయాంశమైంది. అంటే ముఖ్యంగా ఈ వ్యాఖ్యల వెనుక దాదాపు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు ఒక కడియం శ్రీహరి, ఒక ఏదైతే దానం నాగేందర్, ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తారా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ ఒకంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానంటూ కూడా కార్యకర్తల సమక్షంలో ఆయన చెప్పినటువంటి భావోద్వేగపు మాటలు, మామూలుగా చేసినటువంటి కామెంట్స్గా కూడా వాటిని పరిగణించడం లేదు, భావోద్వేగంతో ఆయన చేశారు. అప్పటి పరిస్థితుల వల్ల నేను తప్పటడుగు వేశానంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి విషయాన్ని ఒక తప్పుగా కూడా ఆయన అభివర్ణిస్తూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్లో చేరడం వల్ల ఒక పైసా లాభం నియోజకవర్గానికి కానీ, నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా కార్యకర్తలకు కానీ ఎవరికీ జరగలేదనేటువంటి మాట, పైగా రాజకీయ వర్గ విభేదాలతో కాంగ్రెస్ పార్టీలో సతమతమవుతున్నాననేటువంటి రీతిలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలి అంటూ కూడా నేరుగా ఆయన ఇచ్చినటువంటి పిలుపుకు సంబంధించి కొంచెం సంచలనమైనటువంటి కామెంట్స్గానే చూస్తున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, నాకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా అనేటువంటి మాట కూడా చెప్పారు. తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్లేందుకే గూడెం మహిపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్న వాటిల్లో భాగంగానే ఈ కామెంట్స్ చేశారనేటువంటి మాట. కానీ ఆయన మాటల్లో కాంగ్రెస్ పార్టీ తీరుకు సంబంధించి తీవ్ర అసహనం అయితే మహిపాల్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారనేటువంటి మాట. ఈ నేపథ్యంలో గూడెం పార్టీ మారలేదంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది స్పీకర్ గడ్డం ప్రసాద్.